నాకొద్దు, నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను, కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు, నన్ను శివుడు అనుకోవచ్చు, నాకు అంత ఆశ లేదు. ఇది నీ హద్దులేని అనుగ్రహం, అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు. ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు, నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది, కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు. అందుకే వానర ముఖంతో దర్శనమిస్తూ ఉంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు.